Hi people, myself Revati and welcome back to my channel Chatter 360. ఫస్ట్ వీడియో మన కళాఖండమైన ఫ్యామిలీ స్టార్ట్ చేశాక నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశానమాట. నా బ్రెయిన్ సెల్స్ని డిస్టర్బ్ చేసేలా కొన్ని వింత జీవులు నాకు కనిపించాయి. అంతే, నెక్స్ట్ వీడియో కంటెంట్ దొరికేసింది. ఆ డిస్క్లైమర్ ఏదో తగలెట్టండి, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ట్రెండింగ్ లా ఎవరన్నా ఉండని పబ్లిక్ నజర్ మాత్రం మా మీదే ఉండాలి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. హే నరలక్క, నువ్వా? హే సారీ, గుర్తుపట్టలేదు. ఈ పక్కన అక్క వెయిట్, ఎప్పుడు గొడవ వేసుకుంటా ఉంటావు, అదేమేనా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నో, బాగానే ఉన్నారు కదా, ఎందుకు ఇలా పిచ్చి పట్టుని కోతలో రాసుకుంటా ఉన్నారు? మధ్యలో మేమేం చేసినాం అక్క? హే సారీ హండ్రెడ్ బ్రో, ఇంతకీ వై గొడవ? వీడియో చేసినాకనే అట్లా అయిపోయినారు. ఓ మై ఇన్స్టాగ్రామ్ బ్యాడ్నెస్. నా లైఫ్ లో ఏదైనా మంచి జరిగిందంటే అది నువ్వు నా లైఫ్ లో నుండి వెళ్ళిపోవడం మాత్రమే. ఆఫ్టర్ వాచింగ్ దిస్, నా లైఫ్లో ఏదన్నా దరిద్రం ఉందంటే అది వీడియోస్ చూడటం. వాల్యూ ఏందో పోయి వాళ్ళకడు, ఎవరికైతే నేను దొరకలేదు. ప్రశాంతంగా ఉంది రా బాబు. నాకున్నదే యాటిట్యూడ్, దాన్నే తగ్గించుకోమంటే ఎలా చెప్పు? చిన్న కరెక్షన్ అక్క, నీకున్నదే యాటిట్యూడ్ కాదు, పిచ్చి. కష్టపడకు, తగ్గదు. ఊరి మీ దుంపలు తెగ, ఏంట్రా ఇది? కొంపలో కూడేట్రంటారా మీకు? ఇలా పచ్చివెలా తింటున్నారా? వీడికి ఇలా అర్థమైందా? పచ్చి ఎలా తింటారంటే ఫ్రై చేసుకొని తినమని కాదన్నా. ఎవర్రా మీరంతా? అది ఏ జంతువో పక్షి కూడా అర్థం కావట్లేదు కదరా. ఇలాగే తినుకుంటా పోయి ఒకటి కరోనాని తీసుకొచ్చాడు, మీ దాని కన్సిస్టెంట్ తింపండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన అరాచకం సరిపోలేదా అని వీళ్ళు వచ్చారు నా ప్రాణానికి. ఇప్పుడు ఈ కాయిల్తో వేసిన బజ్జీలు దోమలకు సర్వ్ చేస్తావా? ఏదైనా డిఫరెంట్గా చేయండిరా అంటే వీళ్ళు ఇలాంటి కళాఖండాలు తీసుకొస్తారు. వీళ్ళు ఇంతే సార్, దేన్ని దాన్ని ఒరిజినల్ ఫామ్లో తినడం వీళ్ళకి బేసికలీ నచ్చదనమాట. తోసి దొబ్బారు మామే. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? ఎందుకక్క ఎప్పుడు అలాగే ఎడప్పుడు వీడియోస్ చేసుకుంటా తిరుగుతూ ఉంటావు? ఏం సాధిస్తావు దానివల్ల? గ్లిజరిన్ బాటిల్స్ అయిపోవడం తప్ప. అభిషేక్ will you marry me? అసలు ఏమైందిరా ఆడా? ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పండి అయ్యా. హలో అంబులెన్స్, ఇప్పుడు ఒక అంకుల్కి ఫిట్స్ అండ్ లూజ్ మోషన్స్ రెండు కలిపి వచ్చేసాయి, అర్జెంట్గా వచ్చి పడకపోండి. ఏదో వెతుకుతున్నాడు ఏంటి వీడు? ఏం పడిపోయిందో ఏంటో. స్విమ్మింగ్ ఎందుకు చేస్తున్నావురా? ఓకే, ఏం చెప్పాలని చూస్తున్నావు అసలు? పంపదీసి ఇప్పుడు తిన్న డ్యాన్స్ అన్నావు కదా, నీకన్నా మన నటనం సార్ అంకుల్ బాగా చేస్తాడు కదరా. ఈ డ్యాన్స్ మనకి ఎందుకులే, కానీ ఇంకేమైనా టాలెంట్ ఉంటే ట్రై చేయి. నీ టాలెంట్ చూసే ఓపిక నాకు లేదు, నన్ను వదిలేరా బాబు ప్లీజ్. చిట్టు మోడల్ కొత్తపేట. ఇప్పుడు నేను ఏదైనా ప్రాంక్ వీడియోలు ఇంటర్వ్యూలు ఏమైనా కావాలంటే కొత్తపేటే రండి. నేను ఇప్పుడు నారాయణఖేట్లో లేను. సూపర్ రా, మళ్ళీ రాక. ఇంకా చాలా మంది ఫోన్ కాల్ చేస్తున్నారుగా మీకు అందరికి. నేను అయినా కానీ మీకు ఫోన్ కాల్ చేస్తే ఎందుకు లేపుతలేను అంటే నేను బిజీలో ఉన్నా. ఆయన లేరండి, మేము ఉంటాం. మీరు ఉండండి తాతగారు, మేమే ఇన్స్టాల్ చేసుకొని పోతాం. అందరు అమ్మాయిలతో ఇలానే మాట్లాడతావా? చాలా బాగుంటే తప్ప మాట్లాడను. సారీ తాతగారు, మీరు చాలా టాలెంటెడ్ పర్సన్. ఆ గుడ్డు కరం తెచ్చి కొంచెం టీరా, కొంచెం కళ్ళల్లో కొట్టుకుందాం. ఎస్ఎస్సి అంటే ఏంటిది? ఎగ్జామ్. అసలు ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ ఏంది? ఎస్ అంటే
సిద్ధు, ఎస్ అంటే శృతి, సి అంటే చింటూ. కంట్రోల్ సార్. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. రే నువ్వు ఇక్కడే ఉన్నా ఉంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపో. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఐ ఫీలింగ్ జెలస్? No, no ways. ఐ జెలస్? No. ఐ జెలస్? ఐ జెలస్? Yes, I'm jealous. ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. யாவச்சி மண்டையில சுருங்குதே, உன்னன பகையில கிருங்குதே, தடி வந்தாலே பிரிங்குதே, நடுங்குதே. ఎవరండి మీరు ఇంత అసహ్యంగా ఉన్నారు? हिंदू ग्रंथ से रिलेटेड है, तो ये कुछ समझ में आया? कुछ ग्रंथ समझ में आया? हाँ, हिस्ट्री है, महाभारत है और अश्वगंधा का पूरा कॉन्सेप्ट. చేతిల సెల్ ఫోన్ పట్టిన శంకరి ఇన్స్టా లారీలు చేసిన వాట్సాప్ స్టేటస్ పెట్టిన శంకరి. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నా. నార్మల్. ఇది రీక్రియేట్ లా లేదే, రిగ్రెట్ లా ఉంది. రష్మిక ఫ్రమ్ మీషో. ఈ పౌర్ణమి మూవీ చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి రీక్రియేట్ చేసిన అమావాస్య. ఓకే గైస్, నాకు అర్థమైంది. ఆంటీకి ఫిజియోథెరపిస్ట్ రాలేదు ఈరోజు. పర్లేదంటీ, ఈ మూవ్ రాసుకోండి, తగ్గిపోతుంది. థ్యాంక్ మీ లేటర్. అందరికి సో నేను చూసాను పోతే బడా నీ ఫ్రెండ్షిప్ కిస్సునే అందించవే. ఎక్స్ప్రెషన్ ఏంటి, మీరేంటి, నాకు ఈ రోత్ ఏంటి? బ్యాడ్ వర్డ్స్ ఎట్లా మానేస్తాం బ్రో? బికాస్ నాకు హైప్ వచ్చిందే ట్రోలింగ్ కి. ట్రోలింగ్ ఇస్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ వీ హావ్ టు యూస్ కొంచెం బ్యాడ్ వర్డ్స్ అండ్ అబ్యూజివ్ వర్డ్స్. దట్స్ నాట్ అబ్యూజివ్, ఇట్స్ లైక్ నార్మల్. ట్రోలింగ్స్ అంటే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయాలని నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు. అంతా చెప్పి కమెంట్ ఆఫ్ చేస్తారేంటి మీరు? చాలా బాగానే ఉంది, పైనకి వస్తా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, లిటరలీ థ్యాంక్స్ అ లాట్, విచ్ మీన్స్ అ లాట్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ యూ స్టే. వాడేటాలని కొంచెం అంటున్నాడు. సో గాయ్స్ కేఎఫ్సీ అయితే గాయ గీయట గొప్ప పగిలిపోయింది. ఎందుకో సార్, నాకు ఆ స్వేగాల కన్నా ఏమని చూస్తుంటే ఎక్కువ క్రింజ్ అనిపిస్తూ ఉంటుంది. హే గైస్ కాదు కానీ అమ్మ గుండె ఆగిపోయింది కదరా. అయినా ఈ కాఫీ కప్ ఫ్యాంటసీ ఏంటి నీకు? ఏమైందిరా మరి సపోర్ట్ లేదు? అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఆర్సీబీకి సపోర్ట్ చేసినందుకు, విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేసినందుకు నన్ను ఐరన్ లెగ్ అన్నారు, బ్యాడ్ లెగ్ అన్నారు. వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. ఎక్కడ్రా మొహం? ఎరా అది మనవా? మూసుంటే బెటర్. ప్రేమ పుట్టాక నా కళ్ళలో దొంగ చూపేదో. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. భైరవ భైరవ రాలేదమ్మా, వచ్చాడు. భైరవ భైరవ. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపే కూడా తెలుసా నువ్వు? దైత్యుడా. ఇప్పుడు తప్ప ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయి అన్ని చెప్పండి. నాకేం సంబంధం? మీరు ఇక్కడ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడదు? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే.
పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. నువ్వు ఎంత పైకి ఎగురుతావు ఎగురు ఇప్పుడే. ఓకే గాయస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.